ఫ్రెండ్స్, వక్ఫ్ బిల్ విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి ఎలా ఉంది అంటే, మనం ఎలాగో గోతులో పడ్డాం కదా, మైనారిటీస్కి ముస్లిమ్స్కి ఎలాగో వక్ఫ్ బిల్ విషయంలో బీజేపీకి మద్దతుగా ఉండడం వల్ల ముస్లిమ్స్కి దూరం అయ్యాము. ఏదో విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా కొంత ముస్లిమ్స్కి దూరం చేద్దాము. రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఓటింగ్ చేసింది అని చెప్పి విషప్రచారం చేద్దామనే కాన్సెప్ట్తో ఈరోజు తెలుగుదేశం చేస్తున్న ప్రచారం ఇది. తెలుగుదేశం పార్టీ బహిరంగంగానే అటు పార్లమెంట్లోనూ ఇటు రాజ్యసభలోనూ క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా బీజేపీకి వక్ఫ్ బిల్కి మద్దతుగా ఓటింగ్ చేసింది. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ ముస్లిమ్స్కి అగెన్స్ట్గా ముస్లిం మనోభావాలని దెబ్బతీస్తున్న వక్ఫ్ బిల్కి మద్దతుగా బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. అది యాజ్ యూజువల్గా టీడీపీ వాళ్ళు బీజేపీ అలయన్స్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు చర్చ ఎక్కడ వచ్చిందంటే, ఇండియా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే వక్ఫ్ బిల్ మీద బాగా చర్చ జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓపెన్గానే ఓటింగ్లో కళ్ళకు కట్టినట్టుగానే మిథున్ రెడ్డి గారు వక్ఫ్ బిల్కి మేము అగెనిస్ట్గా ఉన్నాం అని చెప్పి ఓటింగ్ చేశారు. Sir, this also violates Article 26 and there have been unnecessary changes like changing the name and inclusion of non-Muslim members under Section 9 and 14 of the bill, which is unnecessary, and also the bill weakens the Waqf Board financially, sir. Amendment to Section 72(1) reduces the annual contribution payable to the board from 7 to 5%. This provision has the potential to bankrupt a board, sir. And there are various other concerns also. So we oppose this bill, sir, and I would like to mention that Telugudesam Party took our name. So I would like to say that what they have spoken today and what they have done today, not one minority in our state will approve of that, sir. And Y.S. Jagannath Reddy has given a word that he will stand by the Muslim community for the Waqf Board bill, and we have stood our ground. And I would like the people of Andhra Pradesh to note that Chandrababu has ditched the minority community, sir. Thank you very much. అయితే రాజ్యసభలోను కూడా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా మేము ముస్లిమ్స్కి సంబంధించిన వక్ఫ్ బిల్కి అగెన్స్ట్గా ఉన్నాము అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు కూడా రాజ్యసభలో క్లియర్గా లైవ్లో కళ్ళకు కట్టినట్టుగా వక్ఫ్ బిల్కి అగెన్స్ట్గా ఉన్నాము అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. This bill is not just about property, it is about people, it is about faith, history and the principles that make India a diverse, secular and democratic nation we all cherish. I argue, my esteemed colleagues, remember that democracy is not merely about voting in elections, it is about standing up when the very values that define us are under threat, sir. With this, we firmly oppose the Waqf Amendment Bill 2025, sir. Jai Hind. Thank you, sir. ఈ చర్చ ఎందుకు జరుగుతుందంటే, వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేయలేదు అని చెప్పి టీడీపీకి చెందిన ఎల్లో మీడియా కానీ టీడీపీకి సంబంధించిన బ్యాచ్ కానీ ప్రచారం చేస్తున్నారు. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి. ఇందులో ఏప్రిల్ 3వ తారీఖున రాజ్యసభలో అంటే అప్పర్ హౌస్లో ఈరోజు వక్ఫ్ బిల్కి మేము బిల్లు ప్రవేశపెడుతున్నాము అని చెప్పి దానికి అగెన్స్ట్గా మీరందరూ ఓటేయండి అని చెప్పి రాజ్యసభ ఎంపీ ఫ్లోర్ లీడర్ వైవి సుబ్బారెడ్డి గారు విత్ సిగ్నేచర్తో వైఎస్ఆర్సీపీ లెటర్ ప్యాడ్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. దీనికి సమాధానం ఏం చెప్తారు టీడీపీ వాళ్ళు? ఫ్రెండ్స్, అయితే ఓవరాల్గా ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చిందంటే, బీజేపీకి ఆల్రెడీ 118 సీట్స్ వాళ్ళ కూటమి పరంగా రాజ్యసభలో సపోర్ట్గా ఉన్నారు. కావాల్సింది 119 నెంబర్ మాత్రమే. ఆల్రెడీ 118 మెంబర్స్ బీజేపీకి వక్ఫ్ బిల్కి మద్దతుగా రాజ్యసభలో సపోర్ట్గా ఉన్నారు. అది బీజేపీ కూటమి. ఇటు ఇండియా కూటమికి 86 మంది మద్దతుగా కూటమిగా వక్ఫ్ బిల్కి అగెన్స్ట్గా ఉన్నారు. ఇండియా కూటమి సభ్యులు 86 మంది. అయితే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే 24 మంది. ఈ 24 మందిలో బీఆర్ఎస్ ఉంది, అదే టీఆర్ఎస్ పార్టీ ఉంది, నితీష్ కుమార్ గారి బీజేడీ పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఇంకా ఇతర చిన్న చిన్న పార్టీస్ అన్ని కలిపి 24 మెంబర్స్ ఉన్నారు. నితీష్ కుమార్, బీహార్కి చెందిన నితీష్ కుమార్ బీజేడీ పార్టీ లాస్ట్ మూమెంట్లో విప్ జారీ చేయలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా బీజేపీకి వక్ఫ్ బిల్కి మద్దతుగా ఓటేశారని చెప్పి నేషనల్ మీడియాలో కానీ అటు మెయిన్ ఛానల్స్లో కూడా చూపించడం జరిగింది. అయితే
ఇటు బీఆర్ఎస్ కూడా అటు కాంగ్రెస్కి సపోర్ట్ చేశారని చెప్పి ఇండియా కూటమికి అగేన్స్ట్గా వక్ఫ్ బిల్కి అగేన్స్ట్గా ఇండియా కూటమికి మద్దతుగా సపోర్ట్గా నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 7 సభ్యులు కూడా వక్ఫ్ బిల్కి అగేన్స్ట్గా ఓటేశారని చెప్పి ఈ స్క్రీన్ షాట్ చెప్తుంది. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ క్లియర్గా చూడండి. ఈ స్క్రీన్ షాట్లో బీజేపీ అలయన్స్కి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు సపోర్ట్గా, వక్ఫ్ బిల్కి సపోర్ట్గా, ఇండియా కూటమికి వక్ఫ్ బిల్కి అగేన్స్ట్కి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనేది క్లియర్గా ఇందులో మెన్షన్ చేసి ఉంది. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు మెంబర్స్ కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే విష ప్రచారం చేస్తుందో వైఎస్ఆర్సీపీ ముస్లిమ్స్కి ద్రోహం చేసింది అని చెప్పి అది 100% ఫాల్స్ స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే రాజ్యసభలో కూడా ఎటువంటి ఆన్లైన్ ఓటింగ్ జరగలేదు, అంతా హిడెన్గా ఉంది. సో ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఏ విధంగా మీరు వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేస్తారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే నిన్న ఓవైసీ గారు చంద్రబాబు గారి మీద చాలా ఫైర్ అయ్యారు. మీరు ముస్లిమ్స్కి అగెన్స్ట్గా ఉన్నారు, నా పొలిటికల్ జర్నీ మొత్తంలో కూడా నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు ముస్లిమ్స్కి అగెన్స్ట్గా నిలబడ్డారని చెప్పి ఓవైసీ గారు చంద్రబాబు గారిని కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభలో వక్ఫ్ బిల్కి మద్దతుగా ఓటింగ్ చేస్తే ఓవైసీ గారు కంపల్సరీ జగన్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా నిందించేవారు. కానీ ఓవైసీ గారు అలా చేయలేదు అంటే అది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే విష ప్రచారం చేస్తుందో దానికి అగేన్స్ట్గా వైవి సుబ్బారెడ్డి గారు కూడా ముందుకు వచ్చి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చూపించండి అని చెప్పి ఆయన కూడా అడగడం జరిగింది. సో ఈ పిక్చర్ అంతటికి క్లారిటీ రావాలి అంటే రాజ్యసభలో జరిగిన ఓటింగ్ అంతా బయటపడితేనే మనకి ఎవరు వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించిందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, వక్ఫ్ బిల్ మీద వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసిందా లేదా, టీడీపీ అయితే క్లియర్గానే ముస్లిమ్స్కి ద్రోహం చేసినట్టు. ఎందుకంటే అటు పార్లమెంట్లోనూ అటు రాజ్యసభలోనూ క్లియర్గానే బీజేపీకి మద్దతుగా వక్ఫ్ బిల్కి మద్దతుగా ముస్లిమ్స్కి అగెన్స్ట్గా ఓట్ చేసింది. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం అటు పార్లమెంట్లో వక్ఫ్ బిల్కి అగెన్స్ట్గా ఓటింగ్ చేశారు, రాజ్యసభలోనూ అగెన్స్ట్గా ఓటింగ్ చేశారని చెప్పి ఆధారాలు మీ ముందు పెట్టాను. మరి మీరు దీని మీద ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్ ద్వారా ఇంకా క్లారిఫై చేయండి. థ్యాంక్ యూ.